నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చర్ కళాశాలలో ప్రవేశానికి గాను నిర్వహించే ఈఈపీ సిఈటి ప్రవేశ పరీక్ష 4వ రోజు గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న పరీక్షకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలను కేటాయించారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో 688 మంది అభ్యర్థులకు గాను 656 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం మాలవానితిప్ప గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు కుటుంబ సభ్యులచే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వేగేశ్వర రంగరాజు, సాగిరాజు, సోమరాజు, ఎంఎస్ఆర్ ఎస్ రాజులు పాల్గొన్నారు. ఇదన్నమమ అనుకుంటూ హోమం చేయండి. ఓం ప్రణమందర్ధాయ చూడండి కదా. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యోగా ద్వారా చక్కని జీవన శైలి, మానసిక ఉల్లాసం కలగటమే కాక జీవన క్రమశిక్షణ అలవడుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు ఒక శాఖ చొప్పున నెల రోజుల పాటు అన్ని శాఖలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించి యోగ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. దీనిలో భాగంగా ఈ నెల 29వ తేదీన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో యోగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి 2 కోట్ల మందితో మనము ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. చేస్తూ అత్యధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేసినట్టుగా చేయడము, అలానే వాళ్ళని యోగా ప్రాక్టీషనర్స్గా చేయడం, తద్వారా మనము ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కూడా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం. అదే సహకారాలతో ఏదైతే మనం షెడ్యూల్ వేసుకున్నామో షెడ్యూల్ ప్రకారం అందరినీ ఇన్వాల్వ్ చేసి ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇది పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి మీ అందరూ కూడా సహకరిస్తారు అని ఆశిస్తున్నాం. అలానే మన జిల్లా వరకు స్టేట్ ప్రోగ్రామ్ అయితే ప్రిజన్స్, సో మనది ఏదైతే సెంట్రల్ జైలు ఉందో అక్కడ మనం స్టేట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం ఇన్సైడ్ విత్ ఆల్ ద ఇన్మేట్స్. ఆల్రెడీ వాళ్ళు యోగాని చేస్తున్నారు. యోగాలో వాళ్ళు ట్రైనింగ్ కూడా వాళ్ళకి అయిపోయింది. సో డైరెక్ట్గా మనం వాళ్ళతో చేయబోతున్నాం. అలానే మనకి టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అలా మనకి ఈ నెలలో ఒక 4 డేస్లో డెడికేటెడ్గా టూరిజం స్పాట్స్లో చేయమన్నారు. అలా చూసుకునేటప్పుడు మనం కడియం నర్సరీలో, అలానే మన ఘాట్ ఏరియాలో, గోపాద క్షేత్రం, అలానే ఇంకొక 2-3 ప్లేస్లు మేము ఐడెంటిఫై చేసాం. అక్కడ కూడా చేయడం జరుగుతుంది. సో యోగా ద్వారా ఆరోగ్యం, యోగా ద్వారా గుర్తింపు, యోగా ద్వారా టూరిజం డెవలప్మెంట్ అనేది కూడా మనం ఆలోచించి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పేద ప్రజల ఆకలి తీర్చే అక్షయ పాత్రగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిపించినట్లు వివరించారు. త్వరలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో అన్న క్యాంటీన్లు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఆర్డీఓ కె మాధవి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబు, మున్సిపల్ కమిషనర్ కెవివిఆర్ రాజులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో ఆయనవిల్లి లంకలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చెప్పే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శతాబ్ది ఉత్సవ మహాయజ్ఞ కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. 5 రోజుల పాటు వివిధ క్రతువులతో సాగిన పూజలు స్వామివారి మహా పట్టాభిషేకంతో పరిపూర్ణమయ్యాయి. ఇందులో భాగంగా చివరి రోజున ఆలయమొళి స్వామివారి మూల విరాట్ కు పలు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. 14 మంది దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రామచంద్ర లక్ష్మీనం దేవత కుటుంబ ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, త్వరలోనే ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు పార్టీ నాయకులతో కలిసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 38 లక్షలతో నిర్మించే రథశాలకు మంత్రి శంకుస్థాపన చేసి మంత్రి మాట్లాడారు. అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా
ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇంతవరకు ఒక 5-6 దేవాలయాలు, ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి. అటు సింహాచలం సింహాద్రి అప్పన్న కానీ, ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ, బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ, తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ, ఇటువంటి 5-6 దేవాలయాలు, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ, 6-7 దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ 6-7 దేవాలయ సరస్సుల్లో చేరడం చాలా ఆనందం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. గురువారం హనుమాన్ జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుంచి విశిష్ట పూజలు, అభిషేకాలు జరిపారు. అదేవిధంగా 1,00,000 తమలపాకుల పూజ నిర్వహించారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతున్నామని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని అన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ పర్యాటక రంగానికి చేకూరనున్న పారిశ్రామిక హోదా కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో ప్రకటించిన ఈ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. రాష్ట్ర రాజధానిలో జరిగిన పబ్లిక్ అకౌంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి కీలక అంశాలకు సూచనలు, సలహాలు. ఆదాయం వచ్చే వ్యక్తులైనా సంస్థలైనా విధిగా రిటర్న్స్ ను దాఖలు చేయాలి. తణుకు అవగాహన సదస్సులో స్పష్టం చేసిన రాజమండ్రి ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బక్వా. ప్రసన్నాంజనేయం ప్రణమిలిన భక్తజనం. తణుకులో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి. సహజ ప్రక్రియగా విస్తరించిన జీవ వైవిధ్యం. తణుకులో పేర్కొన్న ఏఎస్ఆర్ ప్రసాద్. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం. ప్రభుత్వ లక్ష్యాన్ని తాడేపల్లిగూడెం డిగ్రీ కాలేజీలో ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. యోగా ప్రక్రియ ద్వారా చేకూరనున్న మెరుగైన ఆరోగ్యం. రాజమండ్రిలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పేదల ఆకలిని తీర్చే వేదికగా అభివృద్ధి చెందిన అన్నా క్యాంటీన్లు. అమలాపురంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కింజరాపు. అయినవిల్లి లంకలో ముగిసిన సీతారామచంద్రస్వామి వారి శతాబ్ది ఉత్సవ సంబరాలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.